నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈరోజు 17/9/2025 నాడు నరేంద్ర మోదీ గారి 75వ సంవత్సరము పుట్టినరోజు సందర్భంలో బాదేపల్లి పట్టణంలో బీజేపీ టౌన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. దాదాపు ఇంతవరకు ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 30 మంది దాకా ఇదివరకు పాల్గొన్నారు. ఇంకా టైం ఉన్నది. దాదాపు 75 మందికితోన రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈరోజు మొత్తం రక్తదాన శిబిరంలో 75 మందికి తక్కువ కాకుండా పాల్గొనాలని చెప్పి ఈ పట్టణ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీజేపీ పార్టీ టౌన్ పార్టీ తరఫుకెళ్ళి కృతజ్ఞతలు తెలియ. భారత్ మాతాకి ఈరోజు నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా బాదేపల్లి పట్టణ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణాధ్వర్యంలో ఏర్పరిచినటువంటి రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు, బీజేపీ నాయకులు తరలిరావడం జరిగింది. ఒకే ఒక లక్ష్యం, భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వానికి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా కీర్తిస్తున్నాయి. కాబట్టి అటువంటి మహనీయుని మనం కూడా చిరస్థాయిగా నిలుపుకొని ఒక ఆలోచనతోన వారు 70 వసంతాలు పూర్తి చేసుకుని ఇంకా 20 సంవత్సరాలు కూడా గట్టిగా బతికి భారతదేశాన్ని సుశాక్తం చేసుకుని భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా, హిందూ దేశంగా ప్రకటించే విధంగా మోడీ గారు నిర్ణయం తీసుకోవాలని, దానికి బీజేపీ కాకుండా ఇతర అన్ని కార్యక్రమాలు కూడా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా వారికి పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి కీర్తి పతాకాన్ని నరేంద్ర మోడీ గారు ఇప్పటికే చాలా పైకి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుని ప్రతి ఒక్కటి కూడా కీర్తించాలి. అటువంటి మహనీయుని ఆదర్శాన్ని ప్రతి ఒక్కరు కూడా నింపుకోవాలి. భారత్ మాతాకి జై అంటూ భారతదేశం ఒకసారిగా కంప్లీట్ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు ఈరోజు మోడీ గారిని పెద్ద ఎత్తున పొగుడుతున్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష కోహనామ మేధావులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. భారతదేశం ఒకప్పుడు ఎట్లా ఉన్నది, ఈ 15 సంవత్సరాల తర్వాత ఎట్లా జరుగుతుందని అనేక మార్పులు చూస్తూ ఉంటే ఈ మార్పులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశాన్ని ఎట్లా వికసిస్తూ ఉన్నది, అటువంటి ఆలోచన చేయకుండా కేవలం విమర్శలకే ప్రధానంగా ప్రతిపక్షాలకు ఒకటే చెప్తున్నాం. మోడీ గారి ఆదర్శాన్ని తీసుకొని మీరు కూడా మా దాంట్లోకి రండి. మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి. భారతదేశాన్ని ఎంతో కీర్తి స్థాయికి తీసుకెళ్లే విధంగా నిర్ణయాలు తీసుకుంటే భారతదేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒకనాడు భారతదేశం ఉన్నటువంటి ప్రపంచ విశ్వగురువు ఉన్నటువంటి భారతదేశానికి ఇలా అనేక మంది ద్రోహులు, దుర్మార్గులు అనేక విధాలుగా అడ్డుపడుతున్నారు. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సంకల్పంతో అన్నీ కూడా జయించుకుంటూ పూర్తి స్థాయిలో భారతదేశాన్ని హిందూ దేశం వైపు నడిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని భావిస్తున్నాము. భారత్ మాతాకి జై. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీజీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి మండలం కానీ ప్రతి మున్సిపాలిటీ కానీ 75 మందితోన రక్తదానం చేస్తూ ప్రతి మండలంలో ఎక్కడ కూడా ఆయన పుట్టినరోజు సంఖ్య 75 కాబట్టి 75 మందిని కన్నా ఎక్కువనే రక్తదానం చేయాలని చెప్పి ఒక సంకల్పంతోనూ బీజేపీ పార్టీ ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జడ్చర్ల కాన్స్టిట్యున్సీ కాదు, యావత్ భారతదేశంలో ఉన్న యువత కూడా మేల్కొని యావత్ భారతీయులు మొత్తము భారతదేశంలో ఉన్న యువత భారతీయులు ఏ పార్టీలో ఉన్నా సరే, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎక్కడున్న హిందూ సోదరులంతా ఈ హిందూ యువత అంతా మేల్కొని భారతదేశాన్ని మన రాబో తరాన్ని భారతీయులు సుఖంగా శాంతంగా సుఖశాంతులతో ఉండాలంటే ఖచ్చితంగా కూడా భారతీయులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైనది. మన కొరకు పోరాటం చేస్తున్న నరేంద్ర మోదీజీ గారి నాయకత్వం వర్ధిల్లాలంటే మనం అందరం కూడా అతనికి సపోర్ట్ చేస్తూ బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా సాయశక్తుల కృషి చేసి రాబో కాలంలో కూడా భారతదేశం మంచిగా ఉండాలంటే మనం మంచిగా ఉండాలి. మనం అందరం కూడా యావత్ హిందువులంతా మంచిగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా సపోర్ట్ చేసి నరేంద్ర మోడీ గారిని ఇలాంటి జన్మదినాలని ఇంకా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇంకొక 25-30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ భారతదేశాన్ని రక్షించడానికి మీ అందరూ కూడా భారతీయ హిందువులందరూ కూడా ప్రోత్సహిస్తూ నరేంద్ర మోదీజీ గారిని ఆశీర్వదిస్తూ అలాగే భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి.